వృత్రాసురుడు ఇంద్రునితో ఇలా అంటున్నాడు: నీవు నీ వజ్రాయుధపు అంచులతో ఎదుర్కొని నన్ను చంపగలిగితే భూతాలకన్నింటికీ సంతోషం కలిగిస్తూ కీర్తి గడించిన శూరుల పాదపద్మాల దగ్గర ధూళిలో కలిసిపోతాను. దేవేంద్ర, సందేహం లేకుండా నీ వజ్రాయుధాన్ని ప్రయోగించు. అది మురారి తేజంతో, ఆ దధీచి మహాముని వీర్యాతిశయంతో గొప్పది కాబట్టి వ్యర్థం కాదు. హరిచేత నియంత్రింపబడిన ఉన్నతి కలవాడవై శత్రువునైన నన్ను ఓడించి విజయం పొందు. భక్తవరదుడు సర్వేశ్వరుడు అయిన శ్రీహరి పాదాలయందు నా మనసు నిశ్చలంగా ఉండేలా చేస్తాను. ఓ పద్మాక్ష, ఆకలిగొన్న దూడలు, ఈకలు రాని పక్షులు తల్లి కోసం వేగంగా తత్తరపడినట్లుగా నా మనసు నిన్ను చేరాలని ఆంత్రంగా కోరుకుంటోంది. నేను నీ దాసుడను అని చెప్పి ఆ పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు: అరయగ భక్త పాలనములైన భవద్గుణజాలమాత్మ సంస్మరణము సేయ, వాక్కునిను సన్నుతి సేయ, శరీరమెల్ల కింకర పరివృత్తి సేయ, మదిగాంశయనర్చెదగాని యొల్లనే నరిది ధ్రువోన్నత స్థలము నబ్జజు పట్టణమింద్రభోగమున్. స్వామి, భక్తులను రక్షించే నీ గుణాలను నా మదిలో స్మరించుకోవాలని, వాక్కు నిన్ను స్తుతించాలని, శరీరం సేవకునిలా సేవించాలని ఎప్పుడూ నేను నా మనసులో కాంక్షిస్తూ ఉంటాను. అంతేకాని ధ్రువుడు ఉండే అరుదైన ఉన్నత స్థలం కానీ, బ్రహ్మ యొక్క సత్యలోకం కానీ, ఇంద్రభోగాలు కానీ నేను కోరను. జై శ్రీకృష్ణ.